మోడీ, పుతిన్, జిన్పింగ్ ఒకే వేదికపై కనిపిస్తే మిగతా దేశాల సంగతేమో కానీ అమెరికాకు మాత్రం ఓ రేంజ్లో మండిపోవడం ఖాయం. ఓవైపు టారిఫ్ వార్ జరుగుతూ ఉంటే అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ నడుం బిగించింది. భారత్, చైనా, రష్యా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. అందులో భాగంగా ఎస్సీఓ సదస్సులో ఈ మూడు దేశాలు పాల్గొంటున్నాయి. జపాన్లో 2 రోజుల పర్యటన అనంతరం ప్రధాని మోడీ చైనాకు వెళ్లారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు టియాన్జిన్ వేదికగా జరిగే ఎస్సీఓ సదస్సులో పాల్గొంటారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్ సహా వివిధ దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశమవుతారు. అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఈ సమ్మిట్ భారత్కు చాలా కీలకమైంది. టియాన్జియన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన మోడీకి ఘన స్వాగతం లభించింది. రెడ్ కార్పెట్ పరిచింది అక్కడి ప్రభుత్వం. ఓ దేశ ప్రధాని లేదా అధ్యక్షుడికి విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకడం అరుదు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ చైనాలో అడుగుపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం భారత్, చైనాపై అమెరికా చేస్తున్న సుంకాల యుద్ధానికి వ్యతిరేకంగా బలప్రదర్శనగా ఉంటుంది. అయితే మోడీ, పుతిన్, జిన్పింగ్ మధ్య 1-on-1 సమావేశం ఉండదు. మరోవైపు చైనా కంటే ముందు ప్రధాని మోడీ జపాన్లో పర్యటించారు. భారత్, జపాన్ల మధ్య దాదాపు 13 ఒప్పందాలు ఖరారయ్యాయి. భారత్లో వచ్చే దశాబ్ద కాలంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సుముఖత వ్యక్తం చేసింది. సెమీ కండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, టెలికాం సహా కీలకమైన ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి వ్యూహాత్మక రంగాల్లో సహకారం పెంచుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.